అందరికీ నమస్కారం. ఈరోజు మనం జావాలో అసైన్మెంట్ ఆపరేటర్ల గురించి మొత్తం తెలుసుకోబోతున్నాం. మంచి ఉదాహరణలతో ఇదొక కంప్లీట్ గైడ్ లాగా ఉండబోతోంది. మనం రాసే కోడ్ దాన్ని ఇంకాస్త చిన్నగా స్మార్ట్గా మార్చొచ్చా? అస్సలు మార్చొచ్చు. అదెలాగో చూద్దాం. దానికి మనకున్న దారే ఈ అసైన్మెంట్ ఆపరేటర్లు. అసలు అసైన్మెంట్ ఆపరేటర్లంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్కు వాల్యూస్ ఇవ్వడానికి వాడతాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇవి కేవలం వాల్యూ ఇవ్వడమే కాదు, అదే టైంలో ఒక ఆపరేషన్ కూడా చేసేస్తాయి. భలే ఉంది కదా? సరే, అసలు వీటిని ఎందుకు వాడాలి అంటే కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, వేరియబుల్స్లో వాల్యూ స్టోర్ చేయడానికి. రెండు, ఉన్న వాల్యూని మార్చడానికి అంటే అప్డేట్ చేయడానికి. అన్నిటికన్నా ముఖ్యంగా షార్ట్కట్ ఆపరేషన్స్ కోసం. ఈ షార్ట్కట్స్ మన కోడ్ని ఎంత చిన్నగా నీట్గా చేస్తాయో ముందు చూద్దాం. సరే, ముందుగా బేసిక్స్తో మొదలు పెడదాం. మన దగ్గరున్న ఫస్ట్ టూల్ సింపుల్ అసైన్మెంట్. అన్నిటికంటే ఎక్కువగా మనం వాడేది, చాలా సింపుల్గా ఉండేది ఈ ఈక్వల్ టు సింబల్, ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. దీని అర్థమేంటంటే రైట్ సైడ్ ఉన్న 10 అనే నంబర్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ అనే వేరియబుల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంతే, చాలా సింపుల్ కదా? ఓకే, బేసిక్ టూల్ చూశాం కదా. ఇప్పుడు అసలైన పవర్ టూల్స్ వైపు వెళ్దాం. అదేంటంటే అసైన్మెంట్ షార్ట్కట్స్. వీటితో మన కోడ్ చాలా ఎఫిషియెంట్గా, ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని ఇంత పెద్దగా రాసే బదులు ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఎంత సింపుల్గా రాసేయొచ్చో. రెండూ చేసే పని మాత్రం ఒక్కటే. దీన్నే యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ అంటారు. అంటే ఒక వేరియబుల్కి కొత్త వాల్యూని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ అదే వేరియబుల్లో పెట్టేస్తుంది. అంటే ఒక్క స్టెప్లోనే రెండు పనులు అయిపోతున్నాయన్నమాట. సరిగ్గా ఇలాగే సబ్స్ట్రాక్షన్ కోసం కూడా మనకొక షార్ట్కట్ ఉంది. అదే సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 3 అని రాయకుండా సింపుల్గా ఏ మైనస్ ఈక్వల్ టు 3 అని రాయొచ్చు. ఇది కూడా సేమ్, ఒక వేరియబుల్ నుండి వాల్యూని తీసేసి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ దానికే ఇచ్చేస్తుంది. నెక్స్ట్, మల్టిప్లై అండ్ అసైన్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అని పెద్దగా రాయకుండా ఏ స్టార్ ఈక్వల్ టు 2 అని షార్ట్గా రాసేయొచ్చు. అంటే వేరియబుల్ని ఒక నంబర్తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ అందులోనే సేవ్ చేస్తుంది. చూశారా కోడ్ ఎంత క్లీన్గా కనిపిస్తుందో? ఇక డివిజన్కొస్తే డివైడ్ అండ్ అసైన్. ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ బై 4కి బదులుగా ఏ స్లాష్ ఇజ్ ఈక్వల్ టు 4 అని వాడతాం. ఒక వేరియబుల్ని డివైడ్ చేసి వచ్చిన కోషెంట్ అంటే భాగఫలాన్ని అదే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఫైనల్గా ఈ షార్ట్కట్స్ లిస్ట్లో మనకు మాడ్యులస్ అండ్ అసైన్ ఉంది. ఏ ఈక్వల్స్ టు a% 2 బదులు a%=2 అని రాస్తాం. అంటే ఒక నంబర్ని ఇంకో నంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అంటే శేషం ఏదైతే ఉందో దాన్ని లెక్కించి ఆ వేరియబుల్కి ఇస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా ఆపరేటర్ల గురించి మాట్లాడుకున్నాం కదా. వాటన్నిటినీ ఒక్కసారి ఈ టేబుల్లో చూద్దాం. సింపుల్ అసైన్మెంట్ నుంచి మాడ్యులస్ అసైన్ వరకు ప్రతి ఆపరేటర్, దాని మీనింగ్, ఒక ఎగ్జాంపుల్ అన్నీ ఇక్కడున్నాయి. ఒక క్విక్ రివిజన్ లాగా అన్నమాట. సరే, థియరీ అంతా బానే ఉంది. ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ కలిపి యాక్షన్లో ఎలా ఉంటాయో ఒక జావా ఎగ్జాంపుల్తో చూసేద్దాం. లెట్స్ గెట్ ప్రాక్టికల్. ఓకే, మనం ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. దానికి స్టార్టింగ్లో 10 అనే వాల్యూ ఇచ్చాం. సో మన ఫస్ట్ అవుట్పుట్ ఇనీషియల్ ఏ ఈజ్ 10. నెక్స్ట్ ఏ ప్లస్ 5 అని రాశాం. దీని అర్థమేంటి? ఏలో ఉన్న వాల్యూ అంటే 10కి 5 యాడ్ చేయి అని. సో 10 ప్లస్ 5 15. అందుకే ఇప్పుడు ఏ వాల్యూ 15 అయింది. ఆ తరువాత స్టెప్ ఏ మైనస్ ఈక్వల్స్ టు 3. ప్రస్తుతం ఏలో 15 ఉంది కదా, దానిలోంచి 3 తీసేస్తే మనకు 12 వస్తుంది. సో ఏ ఇప్పుడు 12. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఏలో ఉన్న 12ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. 12 ఇంటూ 2 ఎంత? 24. సో ఏ కొత్త వాల్యూ 24. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 చేస్తే ఏలో ఉన్న 24ని 4తో డివైడ్ చేస్తే
మనకి 6 వస్తుంది. సో ఏ వాల్యూ ఇప్పుడు 6 అన్నమాట. ఫైనల్గా a ఈక్వల్స్ టు 3. ఏలో ఇప్పుడు 6 ఉంది. 6ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ అంటే శేషం 0. సో ఏ ఫైనల్ వాల్యూ 0. చూసారా, ఒకే వేరియబుల్ వాల్యూని ఈ షార్ట్కట్స్తో స్టెప్ బై స్టెప్ ఎంత ఈజీగా మార్చగలిగామో. సరే, ఇదంతా చూశాక ఒక ప్రశ్నొస్తుంది. అసలు ఈ ఆపరేటర్స్ అంత ముఖ్యమా? ఎందుకు? మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, కోడింగ్లో ఈ ఆపరేటర్స్ నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వేరియబుల్స్ వాల్యూస్ని పదే పదే మార్చాల్సి వచ్చినప్పుడు ఈ షార్ట్కట్స్ మన కోడ్ని క్లీన్గా, చదవడానికి ఈజీగా, ఇంకా చెప్పాలంటే చాలా ఎఫిషియెంట్గా ఉంచుతాయి. ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. ఈ షార్ట్కట్స్ మన కోడ్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయగలవు? వీటిని మన ప్రాజెక్ట్స్లో వాడి టైంని, కోడ్ స్పేస్ని ఎలా సేవ్ చేయొచ్చు? దీని గురించి ఆలోచించండి. మనం నెక్స్ట్ ఎనాలిసిస్లో రిలేషనల్ ఆపరేటర్ల గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కోడింగ్!